ఇప్పుడు మనం 2024వ సంవత్సరం నూతన సంవత్సరం క్రోధినామ సంవత్సరం వారి ముఖ్యంగా మాత్రం ద్వాదశ రాశుల్లో సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. వారి జాతక బలం, ప్రశ్న శాస్త్రం, యోగ బలం, గోచార ఫలితం ఎలా ఉందో చూద్దాం. దా జానకిరామ్ సింహరాశి వారి జాతకం, ప్రశ్న, యోగం, జ్యోతిష్యం, బలం, అనుకున్న కోరిక, పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటుంది, విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, కళ్యాణ విషయంలో, కెరీర్ విషయంలో ఎలా ఉంది చూడు. సింహరాశి వారి జాతకం, ప్రయత్న, యోగం, అనుకున్న కోరిక, రాజకీయ రంగంలో, వ్యాపార రంగంలో, ఆరోగ్య రంగంలో, గ్రహించిన కార్యంలో ఎలా ఉంది చూడు. అని సింహరాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం నవదుర్గ దేవత వచ్చిందండి, కనకదుర్గమ్మ వారు వచ్చింది, అమ్మదేవ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు చాలా వరకు శుభయోగం వచ్చింది వారి పేరు మీద. అలాగే వారి జాతకానికి మాత్రం గోపాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు, శ్రీకృష్ణుడు వచ్చిండు. కానీ సింహరాశి వారి జాతకంలో మాత్రం చాలా వరకు మాత్రం సప్తమ స్థానంలో శని ఉన్న మాత్రం గురుగ్రహం అనుకూలంగా ఉందండి వారి పేరు మీద. నవగ్రహాలు మాత్రం వారికి మాత్రం 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి, 2 గ్రహాలు అనుకూలంగా లేవు. సింహరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం చాలా వరకు శుభ ఫలితాలు ఉంటాయి వారి పేరు మీద. కానీ ముఖ్యంగా ఆటంకాలు కూడా అధికం ఉంటాయండి వారి పేరు మీద. సప్తమ స్థానంలో శని అంటే మాత్రం 7 రకాల ఆటంకాలు వస్తూనే ఉంటాయి. ధనపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, వివాహపరంగా, సంతానపరంగా, పర్సనల్ లైఫ్లో తప్పకుండా మాత్రం అడగడుగున ఆటంకాలు వస్తాయి. కానీ సింహరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఇది రవి మహర్దశ, సూర్య మహర్దశ కాబట్టి ఖచ్చితంగా మాత్రం మనోధైర్యం చాలా ఉంటుందండి వీరి పేరు మీద. ఎన్ని ఆటంకాలు, చిక్కులు, చికాకులు వచ్చినా సరే అనుకున్న పని జరిగే వరకు మాత్రం పట్టువదలని విక్రమార్కులు లెక్క సాధించే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా రాజకీయ నాయకులకు మాత్రం చాలా ఆటంకాలు వస్తాయండి, వచ్చినా సరే మాత్రం నిలబడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. మకా నక్షత్రం వారికి మాత్రం కేతు అధిపతి కాబట్టి మాత్రం కరెక్ట్ వీరు మాత్రం చాలా వరకు శుభయోగాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మకా నక్షత్రం వారికి మాత్రం వారి జాతక బలం మాత్రం నక్షత్ర ప్రకారం కేతు అధిపతి కాబట్టి ఖచ్చితంగా వారి జ్యోతిష్య బలంలో మాత్రం ఎవరిని పూజ చేసినా చేయకపోయినా శ్రీ మల్లికార్జున స్వామిని పూజ చేయడం చాలా మంచిది. అలాగే మాత్రం వారి ఇష్టదైవాన్ని పూజ చేయడం కూడా చాలా మంచిది. అలాగే దుర్గామాతకు పూజ చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి, కలిసి వస్తుందండి. కానీ రెండోది వీరి జాతక బలానికి చూడాలంటే మూల నక్షత్రం సరస్వతీ దేవత పుట్టిన నక్షత్రం అండి. మూల నక్షత్రం వారు మాత్రం ఏ దేవతలనైనా పూజ చేయవచ్చు. ముఖ్యంగా మాత్రం విద్యాస్థానంలో మాత్రం సరస్వతి జ్ఞానకారకురాలు కాబట్టి మాత్రం కానీ మాత్రం నవదుర్గలు ఏ దేవతలైనా దుర్గామాత పూజ చేయటం, అలాగే సరస్వతి మాతను పూజ చేయటం, అమ్మవారికి పూజ చేయటం, స్త్రీలు పురుషులు ఎవరైనా సరే చేయటం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇక ధన విషయంలో చూడాలంటే మాత్రం విపరీతంగా ధనం వస్తుంది, విపరీతంగా ఖర్చు అవుతుంది. సహాయం చేసేవారు అంతే ఉంటారు, ఇబ్బంది పెట్టేవారు అంతే ఉంటారు. కానీ రుణ చిక్కులు అధికం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ మాత్రం ఒక్కడ కాలాగే అవకాశం ఉండదండి వీరి పేరు మీద. ఎక్కువ శాతం మాత్రం వీరి పేరు మీద మాత్రం ఆకస్మిక ప్రయాణాలు చాలా ఉంటాయి వీరి పేరు మీద. వీరి జాతకానికి మాత్రం పట్టుదల అధికం ఉంటుంది. కొన్ని పనులు అయ్యేదాకా మాత్రం వారు గొప్ప లక్ష్యం గురించి తిరిగే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ఈ సింహరాశి వారి జాతకం గుణగణాలు చూడాలంటే మాత్రం ధైర్య సాహసాలు అధికం ఉంటుంది. ధైర్య సాహసే లక్ష్మి అన్నట్టు ఉంటుంది. ఏది లేకపోయినా మాత్రం మొండి ధైర్యం ఉంటుంది వీరి జాతక బలానికి. కానీ ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చిక్కులు వచ్చినా మాత్రం అన్నీ వదిలిపెడతారు, కానీ మాత్రం ధైర్యాన్ని వదిలిపెట్టరు. వీరి జాతక బలానికి మాత్రం చాలామంది వీరికి నిరుత్సాహం పరచాలని చూస్తారు గ్రహానుసారం. కానీ నిరుత్సాహం పెంచినా కానీ మాత్రం మనోధైర్యం మాత్రం నిగ్రహం ఉంటుంది వీరి జాతకానికి. విద్యార్థులకు మాత్రం చాలా వరకు అంశబలం మంచిగా ఉందండి వారికి. గురు రాహువుల కలయిక మంచిగా ఉంది. గురుగ్రహం రాహుగ్రహం అనుకూలత ఉంది. గురుడు అనుకూలంగా ఉన్నందువలన మాత్రం విద్య గురించి, సంతానం గురించి, అలాగే వివాహం గురించి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. రాహు అనుకూలంగా ఉంది కాబట్టి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం పెద్దల సహకారం ఉంటుంది, అలాగే మాత్రం దేవతల సహకారం ఉంటుంది, అలాగే మాత్రం వంశస్థుల సహకారం ఉంటుంది. సనాతన ధర్మం పాటించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. అంశబలం మంచిగా ఉంటుంది. అలాగే వీరికి ఎన్ని చిక్కులు చికాకులు ఇచ్చినా మాత్రం వాటిని ఎదుర్కొనే సత్తా ఉంటుంది వీరి జాతక బలానికి. ఈ సింహరాశి వారి జాతకంలో వ్యాపారం మాత్రం చాలా వరకు చేయలేరండి. కానీ ఒకవేళ చేసినా కానీ మాత్రం సొంతంగా చేసే అవకాశం ఉండదు వీరి జాతకానికి. పార్ట్నర్షిప్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం కరెక్ట్ వీరి జ్యోతిష బలంలో మాత్రం ముఖ్యంగా ఏ వ్యాపారం చేసినా కానీ మాత్రం వీరికి మాత్రం భూమి వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉందండి.
కానీ మాత్రం కన్నతల్లిని నమ్మినవారు, రెండోది భూమిని నమ్మినవారు సామాన్యంగా అయితే చెడిపోరు. అలాగే సింహరాశి వారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే కొనటం అమ్మటం దాంట్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఇనుము వ్యాపారం కావచ్చు, స్టీల్ వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంది. గృహ నిర్మాణ వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వ్యాపారం కలిసి వస్తుందండి. సిమెంట్ ఉంటుంది, ఇటుక ఉంటుంది, ఇసుక ఉంటుంది, రాయి ఉంటుంది, చాలా వరకు ఉంటాయి. ఒక లిస్ట్ అని చెప్పలేము మనం. గృహ నిర్మాణం విషయంలో చాలా వరకు ఆ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వ్యవసాయదారులకు మాత్రం కొద్దిగా నిరాశ కలిగే అవకాశం ఉంది. కానీ మాత్రం చిక్కులు వస్తాయి. ఆ చికాకులు వెళ్ళిపోవడానికి మాత్రం వ్యవసాయదారులకు మాత్రం చాలా వరకు ఓపిక అవసరం. వారు చేసే ఇదివరకు పంటల కంటే ఇతర ఏరే పంటలు మార్పిడి చేసుకోవడం చాలా అనుకూలమయ్యే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం మీరు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం పండ్ల తోటదారులు కావచ్చు, పండ్ల వ్యాపారస్తులు కావచ్చు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వీరి జాతక బలంలో. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అని ఐటీ రంగం వారు కానీ మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విదేశానం వేరే రాష్ట్రం వేరే దేశం వెళ్ళాలనుకునే వరకు ఆటంకాలు తప్పవండి. వీరి జాతక బలానికి ఆటంకాలు వస్తాయి కానీ మాత్రం అనుకున్నది సాధిస్తారు. ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం ప్రధానార్థం 6 నెలలు మాత్రం తప్పకుండా ఇబ్బందులు తప్పవండి. వీరికి ఆటంకాలు అడగడుగున కలుగుతూ ఉంటాయి. కానీ నిశ్చితార్థం 6 నెలలు చాలా వరకు శుభయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం కరెక్ట్ మాత్రం విజయవాడ కనకదుర్గమ్మకు పూజ చేయడం చాలా వరకు శుభయోగం. అలాగే సంతానకారకుడు, సంసారకారకుడు, అలాగే మాత్రం శుభయోగ కారకుడు, అన్నింటిలో సహకారం చేసి దేవుడు కర్తవ్య కారకుడు శ్రీకృష్ణుడు ఆరాధన చేయడం కూడా చాలా మంచిది వీరి జాతక బలానికి. గోపాలకృష్ణుడు వచ్చిండు కాబట్టి మాత్రం గోవంశం ఎలా వర్ధిల్లుతో అలాగే అందరు వంశం వర్ధిల్లాలని, సంతానం గురించి నష్టదోషాలు ఉన్నా కూడా మాత్రం వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వీరి జాతక బలంలో మాత్రం వివాహ విషయంలో మాత్రం తిరుగుండదు వీరి జాతక బలంలో. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. దీర్ఘకాలంగా ఆరోగ్యంలో ప్రాబ్లం ఉన్నవారు మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు ఇబ్బందులు ఉన్నవారు జాగ్రత్తగా పాటించాలి. వ్యవహార నియమాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి పేరు మీద వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం రుణ చిక్కులు ఉన్నవారు, కోర్టు కేసులు తగాదాలు ఉన్నవారు, భూమి చిక్కులు ఉన్నవారు లేదా మాత్రం ఆస్తి చిక్కులు ఉన్నవారు తప్పకుండా వారికి విజయం పొందే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం చాలా వరకు మాత్రం 70% కలిసి వచ్చే అవకాశం ఉందండి. కానీ మాత్రం కలిసి వస్తుంది కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు. అని అధికారులు మాత్రం ఇబ్బందులు, పై అధికారులు ఇబ్బందులు పెడతారు. బదిలీ కోరాలనుకునేవారు, ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం కోరాలనుకునే వారికి తప్పకుండా వారు మనోసిద్ధి ఫలిస్తుంది వారి జాతక బలానికి. అలాగే మాత్రం వారి జాతక బలానికి ప్రమోషన్ లిస్టులో ఉన్న వారికి తప్పకుండా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటాయి. రెవెన్యూ వారికి మాత్రం ఇబ్బందులు వస్తాయి వారి జాతక బలంలో. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం ఫలితాలు కనబడతాయి, చాలా వరకు శుభ ఫలితాలు. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కానీ మాత్రం వీరి జాతకానికి రవాణా శాఖ వారికి మాత్రం కొన్ని చికాకులు తప్పవండి వీరి పేరు మీద. ఇంకా వైద్య రంగం వారికి మాత్రం అద్భుతమైన ఫలితాలు కనబడతాయి. అలాగే వీరి జ్యోతిష బలంగా చూడాలంటే మాత్రం బోధన రంగం విద్యాశాఖకు సంబంధించిన వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి వీరి జాతక బలంలో. ఇంకా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుందండి. ఈ సింహరాశి వారు మాత్రం మోసం చేసినా మాత్రం వీరి జాతకంలో ఒకరు నష్టం చేసినా కానీ నలుగురితో సహకారం చేసే అవకాశం ఉంటుంది. వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం పెద్దల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. ఇక రాజకీయ నాయకుల్లో అయితే మాత్రం తప్పకుండా మాత్రం ఫలితం ఉంటుంది వీరి జాతకానికి. కానీ ధనం ఖర్చు అయినా మాత్రం అనుకున్న ఫలితం అయితే సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరికి లక్కీ నెంబర్ 1 వస్తుందండి. సూర్యమహారదశ అలాగే ఏడవ సంఖ్య కూడా కలిసి వస్తుంది. చంద్రమహారదశ, కేతు మహారదశ. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా ఈ సంవత్సరం ఏ పని చేసినా మాత్రం వారి జాతకంలో మాత్రం ఏ వారమైనా మంచిగానే ఉంటుందండి వారి పేరు మీద. కానీ మాత్రం వీరికి మాత్రం ఆదివారం 1 కలిసి వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది వీరి పేరు మీద. ఏ నెల అయినా సరే మాత్రం ఆదివారం ఘడియ దశమి, పంచమి, సప్తమి తిథిలో మాత్రం శుభయోగం ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఇక సోమవారం ఘడియ మాత్రం వీరి జాతకానికి మాత్రం ఒక పౌర్ణమి తిథి, అమావాస్య తిథి, అష్టమి తిథి 3 తిథులు తప్పించి మాత్రం సోమవారం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా వీరి జాతకంలో సంతానంలో మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఇక విద్యార్థుల విషయంలో చూడాలంటే మాత్రం మానసిక ఒత్తిడి వస్తుంది. ఒకరి మనసులో ఒకరు ఉండరు, ఎవరి ఆలోచన వారికి ఉంటుంది. పెద్దలు చెప్పేది వీరికి నచ్చదు, వీరు చెప్పేది పెద్దలకు నచ్చదు. ఇక మాత్రం అలాగే మాత్రం టీచర్లు, లెక్చర్లు కావచ్చు, వారు చెప్పేది వీరికి నచ్చదు, వీరు చెప్పేది వారికి నచ్చదు. కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు వచ్చినా మాత్రం వాటిని తట్టుకుని నిలబడే యోగం ఉంటుంది వీరి జాతక బలంలో. లాస్ట్ టైంలో ఆ సరస్వతి మాత కటాక్ష మూలంగా, ఆ గాయత్రి మాత కటాక్ష మూలంగా, వాగ్దేవి మాత కటాక్షం మూలంగా మంచి ఫలితాలు కనబడతాయి వారి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. విద్య విషయంలో వారు చదువుకునే
ఊరు కావచ్చు, గ్రామం కావచ్చు, కళాశాల కావచ్చు, స్కూల్ కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం తప్పకుండా ఉంటుందండి వారి జాతక బలానికి. కానీ ఇష్ట ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి మాత్రం అడగడుగును ఆటంకాలు కలుగుతాయండి. కొద్దిగా టైం తీసుకోవడం మంచిది. వారి పేరు మీద నరదిష్టి అధికం ఉంటుంది వారి జాతక బలానికి. ఆ నరదిష్టి పోవడానికి మాత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయటం చాలా మంచిది వారి జాతక బలానికి. అలాగే మాత్రం నవగ్రహాల్లో శని సప్తమ స్థానంలో ఉంది కాబట్టి శనీశ్వరుని మాత్రం పూజ చేయటం చాలా మంచిదండి. వీలైతే మాత్రం వీరి జాతక బలానికి మాత్రం శనికి పూజ చేయించడం, శాంతి చేయించడం, అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం, నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం చాలా వరకు శుభయోగాలు ఉంటాయండి. నవగ్రహాలతో పాటు శనీశ్వరుని కూడా పూజ చేయాలి. ఏ ఆలయం కావచ్చు మంచిది వారి జాతక బలానికి. అన్ని రాశులతో పాటు ఈ రాశి వారికి కూడా మాత్రం కాలరిష్ట దోషం, కరెక్ట్ దేశరిష్ట దోషం, రాష్ట్రం మీద మాత్రం అశుభయోగ బలాలు, కాలరిష్ట దోషం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం సద్బ్రాహ్మణులను కానీ మాత్రం పండితుల్ని కానీ మాత్రం ఖచ్చితంగా మాత్రం సందర్శించి వీరు శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. వీరి జాతకంలో వల్ల చూడాలంటే మాత్రం వెండి బంగారం అయితే కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. నమ్మిన వారు సహకారం చేస్తారు. ముఖ్యంగా మాత్రం ఈ సింహరాశి వారు ఏ పని చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఇతరుల యోగ బలంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలండి. అంటే ఇతర స్థానంలో మాత్రం చేసే పనులు జాగ్రత్తగా ఉండాలి. వారి స్వతహా స్థానంలో చేసే పనులు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ పెద్దల పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే అవకాశం ఉంది. కానీ మాత్రం ఈ రాశి వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం నవగ్రహ ఆరాధనతో పాటు మాత్రం శనీశ్వరుని పూజ చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.